ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు షెడ్యూలు, కొత్త తేదీలు, అదేవిధంగా కొత్త రూల్స్ అమలు అంటూ రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి తెలిపోదామండి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారం ముగిందనమాట. ఎందుకంటే వచ్చే నెలలో ఒకే విడతలో ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఎప్పుడు వచ్చే నెల ఫిబ్రవరి 11 పోలింగ్, 11 కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, చైర్మన్లు ఎన్నికల అంటే జరగనుందనమాట. నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది. పురపోరు కోసం 3 ప్రధాన పార్టీలు పోటీలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఏంటంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాలపై పట్టుసు నిరూపించుకోవాలని బీజేపీ అయితే చూస్తున్నాయి. తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ అనేది పెరగనుంది. ఇక ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలువగా బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో రాజకీయం తెరలేపిందనమాట. సమయం అయితే వచ్చేసింది. ఇక ఎన్నికల మున్సిపల్ ఎన్నికల నగరం ముగిందనమాట. రాష్ట్ర 16 మున్సిపాలిటీ, అదేవిధంగా 7 కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ తీసుకోబోతున్నారు. ఫిబ్రవరి 11 తేదీన ఓటింగ్, 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతాయి ఫలితాలు. ఇక నేటి నుంచి ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లు నామినేషన్ స్వీకరణ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. జనవరి 30న చివరి తేదీ అనమాట. ఇక జనవరి 31న నామినేషన్లు వాటిని పరిశీలిస్తారు. ఫిబ్రవరి 1న స్క్రూటినీ పైన అభ్యర్థులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3న నామినేషన్లకు ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తుది జాబితాను అయితే ప్రకటించబోతున్నారు అనమాట మొత్తానికి. సో ఇక ముఖ్యంగా వచ్చేసి మనకు ఎన్నికల్లో అంటే తేదీల్లో మొత్తం 52,43,000 మంది అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 25.62 లక్షల పైగా. ఇక మహిళలకు సంబంధించి 26.8 లక్షలు ఉన్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లవుతుంది మొత్తం రాష్ట్ర రాజకీయంగా. ఇక ఇందులో వచ్చేసి ముఖ్యంగా 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లు అయితే ఏర్పాటైతే చేయనున్నారన్నమాట. దీంతో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరగబోతున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, అదేవిధంగా మహబూబ్నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లు అధికార కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న అవకాశం అయితే ఉంది. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేస్తాయి. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తాం కాబట్టి అధికారులు స్పష్టం చేయడం. దీంతో బకాయి ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏడీజీ మహేష్ భగత్ సింగ్ అయితే తెలిపారనమాట. ఈ మేరకు నగదు రవాణా పైన పోలీసు కఠిన నిబంధనలు, కొత్త రూల్స్ విధించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా 50,000 వరకు మాత్రమే నగదు వెంట తీసుకెళ్లాలి. 50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని తేల్చెప్పారు. లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. అయితే పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరి రిసిప్ట్ ఇస్తారనమాట. దానిపైన అప్పీల్ చేసుకునేటువంటి వివరాలు కూడా ఉంటాయన్నమాట.